కంప్లీట్ అయినవన్నీ కూడా చూసారా మీరు? నాకు తెలియదు మరి ఏమేమైనాయో. కంప్లీట్ అయినవన్నీ కూడా చేంజెస్ చేసేయాలి, కలర్ చేంజ్ చేయాలండి. సార్ చేయలేదు సార్ అది. లేకపోతే ఎట్లా మరి ఏం చెప్పాలో తెలియదు కదా. సరే 1 minute. వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ అయిపోయింది కదా. ఇది 13-14. APP completed, house banks completed, cash general completed. Withholding tax completed, dunning completed. Recurring entries అయిపోయిందా? పెట్టి క్యాష్ చెప్పాను, రికరింగ్ ఎంట్రీస్ అయిపోయిందా లేదా? రికరింగ్ ఎంట్రీస్ అయిపోయిందా? విత్హోల్డింగ్ ట్యాక్స్ డన్నింగ్, విత్హోల్డింగ్ ట్యాక్స్ కంప్లీటెడ్. అసెట్ విత్హోల్డింగ్ ట్యాక్స్, అసెట్ అకౌంటింగ్ అవ్వాలా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్. అసెట్ అకౌంటింగ్ అవ్వలేదండి, పెండింగ్ ఉంది. అసెట్ అకౌంటింగ్ ఎక్కడ అవ్వలేదు. అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ అవ్వలేదు. అసెట్ అకౌంటింగ్ కంప్లీట్ అవ్వలేదు. withholding tax completed, dunning completed. GST, input GST, output GST completed. కౌంట్ వెళ్ళండి. సక్సెస్ స్ట్రాటజీ చెప్పాను, S4 HANA చేంజెస్ చెప్పాను కదా, చూడండి ఎవరన్నా. పోస్టింగ్ కీస్ చెప్పాను. SAP FIC చెప్పానా? అవన్నీ చెక్ చేయండి మీరు. SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పానా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ SAP FICO consultant roles and responsibilities. Document reversal completed. Types of configurations completed. ఇవి మీరు ఎప్పుడు కూడా మార్చుకోండి, స్క్రీన్ షేర్ చేసేవాళ్ళు. రియల్ టైమ్ అడ్రస్ ఇవి 25 అంటే మీకు ఆల్రెడీ కవర్ చేస్తున్నారు. ఎర్రర్ వచ్చినప్పుడు చెప్తున్నాను, ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా చెప్పానా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ చెప్పాను కదా. SLA చెప్పాను, 44 పైన ఉంది. SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇవన్నీ ఫస్ట్ లో చెప్పాను. షార్ట్ కీ కూడా చెప్పాను. SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్ చెప్పాను కదా. సిస్టమ్ ల్యాండ్స్కేప్ we have 3 types of servers: development server, quality assurance server, production server. రివర్సల్ పోస్టింగ్ చెప్పాను. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ చేసేసుకోండి మీరు. సక్సెస్ స్ట్రాటజీ చెప్పాను. ఇంకా డౌన్కి వెళ్ళండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ చేశాం కదా, చెప్పాను. అకౌంట్ కరెన్సీ కూడా చెప్పాను. అకౌంట్ కరెన్సీ అది కూడా చెప్పాను. అకౌంట్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ కూడా డిస్కస్ చేశాను. GL బ్లాక్ డిలీట్ చెప్పాను. టైప్స్ ఆఫ్ డేటా చెప్పాను. ఏం డేటాస్ ఉన్నాయి మన SAP సర్వర్లో? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామింగ్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా మీన్స్ డే టు డే ట్రాన్సాక్షన్స్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్. కాన్ఫిగరేషనల్ డేటా యాజ్ పర్ SAP, యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్, we will map the client information on the SAP based on the configurations, based on the client requirement మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. టెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా చెప్పానా?
టెస్టింగ్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఇవన్నీ చెప్పాను మీకు. మోడల్ అండ్ వర్క్, విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్ చెప్పాను. ఆఫ్ షోర్ మోడల్, ఆన్ సైట్ మోడల్ చెప్పానా లేదా? చెప్పకుండా ఉంటే చెప్పండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ చెప్పాను. 74 వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ టెస్టింగ్ కూడా చెప్పాను. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసాం ప్రజెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ ఇది కూడా చెప్పాను. ఎవరెవరు ఉంటారు మీ కంపెనీలో? సిఇఓ ఇవన్నీ చెప్పానా లేదా? సిఇఓ టాప్ లెవెల్ చెప్పాను. ఇది గుర్తు డౌట్ ఉంది నాకు, కొంచెం చూడండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఫస్ట్ సిఇఓ ఉంటారు, ఆయన కింద ఇంకెవరెవరు ఉంటారు ఇవన్నీ చెప్పానా? యూజర్, కోర్ యూజర్, సూపర్ యూజర్ అని ఉంటుంది చెప్పానా లేదా? చెక్ చేయండి ఇవన్నీ. నెక్స్ట్ అలా ఉంచండి, డౌట్ ఉంది పైకి వెళ్ళండి, సేవ్ చేయండి. ఫస్ట్ 3-tier ఆర్కిటెక్చర్ కూడా చెప్పినట్లున్నాను. బ్యాక్గ్రౌండ్ జాబ్ వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. వెండార్కి ఏదైనా రిపోర్ట్ అడిగారు అనుకోండి, అది ఆటోమేటిక్ గా ఎవరికి వెళ్తుంది? మేనేజర్స్ కి రిపోర్ట్ వెళ్తుంది, అది కూడా చెప్పాను. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఎఫ్ఎస్వి. 1 minute. ఐఎమ్ సారీ చూడండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి చెప్పాం మనం, మీరు చెక్ చేయండి, ఎందుకంటే ఇవి ఎప్పుడు మనం ఇవన్నీ ఓల్డ్ అన్ని చెక్ చేసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అయిపోయిందా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. కింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ 71. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మీన్స్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఇది చెప్పినట్టున్నాను చూడండి, ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ చెక్ చేసుకోండి మీరు.
సరే, ఈరోజు మనం వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మీరు రేపు కూడా మీరే స్క్రీన్ షేర్ చేయాలండి, ఎందుకంటే రెండు కూడా లింక్ అయి ఉంటాయి, ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. ఓకే, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. ఓకే, సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఈ టూ టాపిక్స్ మనం కవర్ చేద్దాం. ఏం చేద్దాం, పొంగల్కి హాలిడేస్ కావాలా, ఎట్లా హాలిడేస్ తీసుకుంటారు ఏంటి? కంటిన్యూ చేసేద్దామా? డైలీ 1 అవరే కదా. సరే, రేపు డిస్కస్ చేద్దాం, టుమారో ఈవినింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం పొంగల్ హాలిడేస్ కావాలా వద్దా అనేది. ఓకే, సో చూడండి, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. రేపు కూడా మీరే చేయాలండి స్క్రీన్ షేరింగ్, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? సార్ ఇది చందుది యాక్సెస్ ఉంది సార్. చందుది యాక్సెస్ ఉంది సార్. ఇప్పుడు ఈ ఎస్ఏపి యూజర్ ఐడి నేనే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు, ఎవరు చేసినా పర్వాలేదు నాకు. ఓకే సార్. చూడండి, సో వాలిడేషన్, వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్, వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే పోస్టింగ్ రూల్స్ అంటారు. పోస్టింగ్ రూల్స్ అంటారు వీటిని వాలిడేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి పంచండి, FB50 జిఎల్ ఎంట్రీ పోస్టింగ్ కీ కోడ్ ఏంటి? FB50కి వెళ్ళండి. సో FB50 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్తున్నాం. So validation, what is mean by validation? So validation, ఇప్పుడు చూడండి, మామూలుగా ఏముంది, రిఫరెన్స్ ఫీల్డ్ హెడర్ టెక్స్ట్, రిఫరెన్స్ ఫీల్డ్ హెడర్ టెక్స్ట్ ఉంది. అలాగే ఇంకా ఏముంటాయి చూడండి, మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉన్నాయి. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో, ఈ పర్టికులర్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ అనేవి ఒకటే లెవెల్లో ఉండాలి, అంటే ఒకే విధంగా ఉండాలి. ఒక్కొక్క ఎండ్ యూజర్ ఒక్కొక్క రకంగా ఇవ్వకూడదు. రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది, రిఫరెన్స్ ఫీల్డ్ ఏదన్నా ఒక నేమ్ ఉంటుంది, అలాగే ఇవ్వాలి. హెడర్ టెక్స్ట్ ఒకే విధంగా ఉండాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఒకేలా ఉండాలి. సో ఇట్లా కొన్ని ఫీల్డ్స్ ని మనం ఏం చేస్తామంటే కాన్ఫిగర్ చేస్తాం బ్యాక్ ఎండ్ లో. దీన్ని ఏమంటారంటే వాలిడేషన్ అంటారు. సబ్స్టిట్యూషన్ కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్లీ వాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. వాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. సో వీటిని ఏమంటారంటే పోస్టింగ్ రూల్స్, పోస్టింగ్ కండిషన్స్ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. వాలిడేషన్ ఉండాలి, చూస్తున్నా, 1 minute. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ షీట్ ఉంది, చెక్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. Validation and substitution, 1 minute. చూడండి, నేను చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను.
మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. పేస్ట్ చేసాను, కాపీ పేస్ట్ చేసాను చూడండి. ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేయడం ఇంకో ఉండాలి, ఒక షీట్ ఉండాలి, చెక్ చేస్తాను. నంబర్ ఏమైనా ఉంది అక్కడ, వాలిడేషన్ అనే దాని దగ్గర. ఇక్కడ నంబర్స్ ఏమైనా ఉన్నాయా, లేవా? 1 minute వెయిట్ చేయండి, 1 minute. ఓకే, ఫైన్. 1 minute. చూడండి, ఇదే మనకు కావాల్సింది. సో చూడండి, సో వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్? సో వ్యాలిడేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేసే టైంలో సో ఏ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉండాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఉండాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఉండాలి, ఇట్లా కొన్ని రూల్స్ని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. కొన్ని రూల్స్ అన్నమాట. వీటిని ఏమంటారంటే పోస్టింగ్ రూల్స్ అంటారు. అంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎట్లా ఉండాలి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఉండాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఎట్లా ఉండాలి, ఇట్లా కొన్ని ఫీల్డ్స్ ని మనం ఏం చేస్తామంటే కాన్ఫిగర్ చేస్తాం. ప్రోగ్రామింగ్ లెవెల్లో చేస్తాం, అబాప్ ప్రోగ్రామ్ లెవెల్లో చేస్తాం అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ చూడండి, what is mean by validation? Validation is nothing but posting conditions. Validation is nothing but posting condition. So validation అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్స్ అని అర్థం అండి. Validation is nothing but posting conditions. Validation is checking or control the specific field. అంటే స్పెసిఫిక్ ఫీల్డ్ అంటే ఏంటి? రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఫీల్డ్. లేదంటే 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా? సో వ్యాలిడేషన్ ఈ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఫీల్డ్స్ ని చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఆ పర్టికులర్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.
Validation is nothing but to verify or check specific field. Selection align. Validation is nothing but third para. Validation is nothing but to verify. Validation is nothing but to verify or check specific field. Validation ఏం చేస్తుంది? స్పెసిఫిక్ ఫీల్డ్ ని చెక్ చేస్తుంది. Validation is nothing but define the mandatory fields. కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. అలాగే ఏం ఎంటర్ చేయాలో కూడా మనం వ్యాలిడేషన్ లో మనం చెక్ చేయొచ్చు. Validation is nothing but verify or check specific field. Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting. At the time of document entry posting. ఏదైనా అవ్వచ్చు. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రిఫరెన్స్ ఫీల్డ్ ఎట్లా ఉండాలి, హెడర్ టెక్స్ట్ ఎట్లా ఉండాలి, లేదంటే ఏ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్, రిఫరెన్స్ ఎలా ఉండాలి, హెడర్ టెక్స్ట్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేస్తాం. ఎబాప్ ప్రోగ్రామింగ్ లెవెల్లో చేస్తాం. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇప్పుడు యాక్చువల్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం కంట్రోల్ చేసామనుకోండి, అవి ఎండ్ యూజర్ మాన్యువల్గా ఎంటర్ చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టమైన ఎంటర్ చేయొచ్చు ఏదైనా సరే. ఇక్కడ అట్లా కాదు. సో ఒక ఫీల్డ్లో ఏమి కరెక్ట్, ఏమి ఎట్లా ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఇవ్వాలి, హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, కరెన్సీ ఏం తీసుకోవాలి అనేది బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ద సిస్టమ్ విల్ బి చెకింగ్ మై కండిషన్. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ కండిషన్ అనేది కరెక్ట్ గా ఫీల్డ్ ఇచ్చాడో చెక్ చేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి పోస్ట్. మీరు ఇచ్చిన వాల్యూ కరెక్ట్ గా ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. If you cannot give proper inputs, system showing error message. సో మీరు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. At the time of accounting entry posting, the system will be checking my condition. If it is true, accounting entry will be post. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సిస్టమ్ అనేది చెక్ చేసి అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. If you cannot give ప్రాపర్ ఇన్పుట్స్, సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్, సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెక్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు వ్యాలిడేషన్ బేస్ గా చేసుకుని. వ్యాలిడేషన్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తే మిస్టేక్స్ అనేవి ఉండవు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ లో మిస్టేక్స్ అనేవి ఉండవు. When the user enter a transaction and enter the inputs on specific field, if cannot give proper validation rule, then error will be reflected. మీరు ప్రాపర్ ఇన్పుట్స్, ప్రాపర్ రూల్స్, ప్రాపర్ గా ఇవ్వవలసిన ఫీల్డ్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ అనేది కనిపిస్తుంది. ఎండ్ యూజర్ ని మిస్టేక్స్ చేయకుండా కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్. సో ఇక్కడ ప్రీ రిక్వెజిస్ట్, చెక్, మెసేజ్ ఇట్లా కొన్ని ఉంటాయి. ప్రీ రిక్వెజిస్ట్ అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ కండిషన్ ఫర్ డాక్యుమెంట్ టైప్. మీరు ఏ డాక్యుమెంట్ టైప్ కి వ్యాలిడేషన్ చేస్తున్నారు. చెక్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కరెన్సీ, ఏ టైప్ కరెన్సీని ఉపయోగిస్తారు. అయ్యా మెసేజ్ అంటే ఏ మెసేజెస్ రావాలి, వార్నింగ్ మెసేజెస్ అనేవి ఏమేమి రావాలనేవి అన్ని చూస్తాం అనమాట. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్. మీరు ఏదైనా చేయండి, ఇదంతా కూడా ఎలా ఉంటుంది? అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎలా అప్డేట్ అవుతుంది? అబాప్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా? అబాప్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఏదైనా సరే అబాప్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అబాప్ కోడింగ్ లెవెల్ అంటారు దీన్ని.
అబాప్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. వాలిడేషన్ అంతా కూడా అబాప్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఓకే, చేద్దాం. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ FB50లో వెళ్తే మనకి ఎలా ఉంటుంది? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంటుంది, రిఫరెన్స్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఈ 2 ఉంటాయి. సో ఏ లెవెల్లో ఏమేమి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ ఎట్లా ఇవ్వాలి, హెడర్ టెక్స్ట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఫీల్డ్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫస్ట్ వాలిడేషన్ చూడండి, డిఫైన్ వాలిడేషన్ రూల్. నేను మీకు ఇంకొక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయండి. కొంచెం స్లోగా చేయాలి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. సో వాలిడేషన్ 2 టీ కోడ్స్ ఉన్నాయండి. డిఫైన్ వాలిడేషన్ రూల్ GGB0 వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. ఇవి చాలా కేర్ఫుల్ గా చేయాలి, స్లోగా చేయండి, కంగారు పడకండి, మీరు స్లోగా చేయాలి. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఏదైనా మనకి అబాపర్ తో కలిసి చేయాలి. అబాపర్ లేదు మన దగ్గర, మనకి మళ్ళీ అబాపర్స్ ఎవరు వచ్చి హెల్ప్ చేయరు, కాబట్టి మనమే కేర్ఫుల్ గా చేయాలి. GGB0 చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ ఇవన్నీ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? వాలిడేషన్ అన్నమాట. సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ కి వెళ్ళండి. స్లోగా చేయాలి, ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకండి, స్లోగా చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ పైన ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయాలి, ఎలాబరేట్ మనం ఏ లెవెల్లో చేస్తున్నామో, లైన్ ఐటమ్ లెవెలా డాక్యుమెంట్ హెడర్ లెవెలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో వాలిడేషన్ అనేది చేస్తున్నాం. డాక్యుమెంట్ హెడర్ లెవెల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ లెవెల్ క్లిక్ చేస్తాం. పైన వాలిడేషన్ యాక్టివేట్ అయింది చూడండి. వాలిడేషన్ అనేది యాక్టివేట్ అయింది, క్లిక్ చేయండి. సో వాలిడేషన్ చేస్తున్నాం. చాలా కేర్ఫుల్ గా చేయాలండి, కంగారు పడద్దు, జాగ్రత్తగా చేయాలి. సో వాలిడేషన్ నేమ్ అడుగుతుంది చూడండి. వాలిడేషన్ నేమ్ ఏమిద్దాము? AMAR అని ఇస్తున్నాను నేను. తర్వాత న్యూ వాలిడేషన్, ఇక్కడ కూడా AMAR ఇచ్చేయండి. AMAR ఇచ్చేయండి, అది తీసేయండి. AMAR. సో వాలిడేషన్ కి సంబంధించిన నేమ్ అనేది ఇచ్చాం మనం. ఎంటర్ చేయండి. చూసారా AMR లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెలెక్ట్ అయింది చూసారా? లెఫ్ట్ సైడ్ చూడండి, డాక్యుమెంట్ హెడర్ క్రింద అది AMAR అనేది మనం ఇచ్చామన్నమాట. ఓకే, వాలిడేషన్ నేమ్ ఏమి ఇచ్చాము? AMAR. ఎంటర్, సేవ్. ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు, AMAR కాదు, ఎనీ 4 డిజిట్స్, మోర్ దాన్ 4 కూడా తీసుకోవచ్చు, 3, 4, 4, 5 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. AMAR అనేది ఇచ్చామన్నమాట. సేవ్ చేసాం. నెక్స్ట్ AMAR ని సెలెక్ట్ చేసుకోండి. AMAR సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ లో ఉంది. పైన చూసారా స్టెప్ అని చూడండి, STEP స్టెప్ పైన క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఏమిద్దాము? స్టెప్ పైన క్లిక్ చేశారు కదా, ఒక పని చేద్దాం. వాలిడేషన్ స్టెప్ 001 తర్వాత ఇక్కడ కూడా AMAR ఇచ్చేయండి. AMAR లేదంటే ఇంకా తీసుకోవచ్చు, మనం ఇదే తీసుకుందాం. AMAR అనేది తీసుకుందాం. ఓకే, AMAR అనేది ఇచ్చాం. సేవ్ చేయండి. కంప్లీటెడ్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో AMAR అనే వాలిడేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, ప్రీ రిక్వెజిస్ట్ అని చూడండి. లెఫ్ట్ సైడ్ ప్రీ రిక్వెజిస్ట్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. స్లోగా చేయాలి. తర్వాత చూడండి రైట్ సైడ్ అకౌంట్ డాక్యుమెంట్ హెడర్, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ అని ఉంది క్రింద. దానిపైన క్లిక్ చేయండి.
చేశారా? డబుల్ క్లిక్ చేయండి. వెయిట్, డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేశారు. సో ఏ డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు? డౌన్కి వెళ్ళి డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది చూడండి. డౌన్కి రండి, క్రింద డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది. వెయిట్, ఇది డాక్యుమెంట్ టైప్. ఓకే, డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన డాక్యుమెంట్ టైప్ యాడ్ అయిందా చూడండి. డాక్యుమెంట్ టైప్ అనేది పైన యాడ్ అయింది. అంటే ప్రోగ్రామింగ్ మనం మాన్యువల్ ఇవ్వడానికి లేదు ఇక్కడ. డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి. ఒకసారి ఈజ్ ఈక్వల్ పైన క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు చూసారా? ఈజ్ ఈక్వల్ డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. అంటే ఏంటి, మనం ప్రోగ్రామ్ అంటే ఒక సి లాంగ్వేజ్ టైప్ అనుకోండి, అట్లా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కింద కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. కాన్స్టెంట్ ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు మీరు వ్యాలిడేషన్ అనేది? ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్ఏ ఇవ్వండి. ఏ డాక్యుమెంట్ అది తీసుకోవాలి, ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తున్నాం. కంటిన్యూ చేయండి. చూసారా ఎస్ఏ డాక్యుమెంట్ యాడ్ అయింది పైన చూడండి. డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది, ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది, ఎస్ఏ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ పైన క్లిక్ చేయండి. చూసారా పైన అండ్ యాడ్ అయింది, చూసారా అండ్ పైన యాడ్ అయింది అండ్. నెక్స్ట్ ఏ కంపెనీ కోడ్కి యాడ్ చేస్తున్నారు? కింద కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి లైన్లో. అక్కడ కాదు, ఇక్కడే కంపెనీ కోడ్ వచ్చిందా చూడండి. కంపెనీ కోడ్ కనిపిస్తుంది. కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ యాడ్ అయిందా పైన చూడండి. పైన కంపెనీ కోడ్ అండ్ తర్వాత కంపెనీ కోడ్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది పైన చూడండి. ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. సో మీ కంపెనీ కోడ్ అడుగుతుంది. మీ కంపెనీ కోడ్ ఏంటి ఇవ్వండి. NICS అనేది మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. కంటిన్యూ చేయండి. చేశారా? NICS మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది. ఇట్లా యాడ్ చేసాం. ఓకేనా? సో ఇదంతా కూడా చూడండి, మనం డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్కి చేస్తున్నాం. డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ అండ్ కంపెనీ కోడ్ కూడా ఇచ్చేసాం. ఎస్ఏ డాక్యుమెంట్కి చేస్తున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ప్రీ రిక్వెస్ట్ ఉంది, దానిపైన ప్రీ రిక్వెస్ట్ ఉంది కదా. ఓకే చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ కింద CHECK చెక్ దానిపైన క్లిక్ చేయండి. చెక్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ డబుల్ క్లిక్ చేయండి. వెయిట్, సో ఇక్కడ దేనికి మీరు డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో దేనికి చేస్తున్నారు వ్యాలిడేషన్ అనేది? అక్కడ చూడండి DOC హెడర్ టెక్స్ట్ అని ఉంటుంది చూడండి. DOC హెడర్ టెక్స్ట్ కిందకి వెళ్ళండి. DOC అంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, అంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనే ఫీల్డ్ కి మనం వ్యాలిడేషన్ చేస్తున్నాం. ఓకే, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయిందా? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ యాడ్ అయింది. చూసారా? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది యాడ్ అయింది పైన. నెక్స్ట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు, సో ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయిపోయింది పైన చూడండి. కింద కాన్స్టెంట్ కింద చూడు కాన్స్టెంట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమైనా ఇద్దాం ఎగ్జాంపుల్ చూడండి. దీనికి కూడా అదే ఇచ్చేద్దాం. AMAR లేదంటే ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. నేను AMAR అన్నిటికీ అదే తీసుకుంటున్నాను. కంటిన్యూ చేయండి. పైన యాడ్ అయింది చూడండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎట్లా ఉండాలి? AMAR అని రావాలి. AMAR అనేది ఇచ్చాం. AMAR డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇచ్చాం? AMAR అని ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ మెసేజ్ లెఫ్ట్ సైడ్ మెసేజ్ అని చూడండి. మెసేజ్ పైన క్లిక్ చేయండి. మెసేజ్ ఎక్కడ కాదు, లెఫ్ట్ సైడ్ మెసేజ్ ఎక్కడ కాదు, లెఫ్ట్ సైడ్ అది మెసేజ్ క్లిక్ చేయండి.
సో ఇక్కడ మెసేజ్ టైప్ ఈ ఉంది చూసారా, ఈకి రైట్ సైడ్ ఈ ఎక్కడ ఉంది చూడండి, ఈ అంటే ఎర్రర్ మెసేజ్ అని అర్థం, యాక్చువల్గా ఎర్రర్ అని అర్థం. రైట్ సైడ్ పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా ఇది ఎవాపర్ ద్వారా చేయాలి. అంటే ఒక మెసేజ్ ఎలా వస్తుంది అనేది మనం తీసుకున్నాం. కిందికి వెళ్ళండి చెప్తాను, కిందికి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఎంటీగా ఇవన్నీ నేమ్స్ అనమాట. వీటిలో ఏదైనా ఎంటీగా ఉందా, 20 అవన్నీ ఉన్నాయి కదా, ఎంటీగా ఏదైనా ఉంటే తీసుకుందాం. వెళ్ళండి, 24 ఎంటీ ఉంచు, 24 ఎంటీ ఉంది. అక్కడ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. వెయిట్ మెయింటైన్ ఇన్ ఆర్డినరీ లాంగ్వేజ్. మెయింటైన్ పైన క్లిక్ చేయండి, పైన మెయింటైన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమిద్దాం, ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ ఎలా రావాలి ఇది తీసుకోదు, బట్ ఇద్దాము. ఎంటర్ వ్యాలిడేషన్ అని ఇవ్వండి. ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్, ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్, ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్. అంటే మెసేజ్ అనేది, ఎర్రర్ మెసేజ్ అనేది ఇట్లా రావాలని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, సేవ్ అయింది మెసేజ్, సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి మెసేజ్ నంబర్ ఉంది చూసారా, మెసేజ్ నంబర్. ఎటువంటి మెసేజ్ రావాలి మనకి, డ్రాప్ డౌన్ చేయండి. ఇది కూడా ఇచ్చేద్దాము, ఏదో ఒకటి పిక్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి. ఇది ఇచ్చినా ఓకే, ఇంతకు ముందు ఇచ్చింది ఇవ్వకపోయినా పర్వాలేదు. చూడండి ఇక్కడ 002 తీసుకుందామా, కాదు 003 ఇవ్వండి. 003 అంటే మీనింగ్ ఏంటి, వ్యాలిడేషన్ టెక్స్ట్. ఈ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. మీరు వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే, వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ వ్యాలిడేషన్ టెక్స్ట్ అనే ఎర్రర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవ్వండి. ఓకేనా, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. కంప్లీటెడ్. సో వ్యాలిడేషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసేసాం. నెక్స్ట్, సో ఈ వ్యాలిడేషన్ రూల్ని మనం ఏం చేయాలి, యాక్టివేట్ చేయాలి. మీ కంపెనీ కోడ్ లెవెల్లో వ్యాలిడేషన్ యాక్టివేట్ చేయాలి. కీ కోడ్ చూడండి, assign validation to our company code, assign validation rule to company code, OB28 transaction code. వెళ్ళండి, OB28. ఇన్వెంటరీ. సో ఇక్కడ ఏమి ఇద్దాము, మీ కంపెనీ కోడ్ ఇద్దామా, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, CLP అంటే డ్రాప్ డౌన్, నెక్స్ట్ వన్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి వచ్చినాయి, డాక్యుమెంట్ హెడర్ లెవెల్ చేసాం మనం, అంతే కదా. రిఫరెన్స్ ఫీల్డ్ అవన్నీ ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్ హెడర్ లెవెల్ కదా, 0001 డాక్యుమెంట్ హెడర్ ఇవ్వండి. నెక్స్ట్ వ్యాలిడేషన్, ఏం వ్యాలిడేషన్ క్రియేట్ చేసాము, డ్రాప్ డౌన్ చేయండి. AMAR కదా, AMAR ఇవ్వండి. రైట్ సైడ్ యాక్టివేట్ లెవెల్, అది రైట్ సైడ్ కొంచెం మూవ్ చేయండి, కింద లాస్ట్ లో డ్రాప్ డౌన్ వస్తుంది, ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి 0 ఉంటే ఇన్యాక్టివ్, సో 1 ఉంటే యాక్టివ్. 1 తీసుకుంటే యాక్టివేట్ అవుతుంది. 1 ఇవ్వండి. సో ఏం చేసినట్లు మనం, మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ చేసినట్లు, మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ చేసినట్లు. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్, సేవ్, సేవ్, సేవ్ చేస్తాం. ఓకే,
సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మనకు వ్యాలిడేషన్ అనేది తీసుకోవాలి, తీసుకోకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. సో F-02 GL కదా, ఎస్ఏ డాక్యుమెంట్ కదా మనం చేసాం. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు, కంపెనీ కూడా ఇచ్చారు, ఓకే చూడండి. సో ఇప్పుడు మన యాక్చువల్గా డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇక్కడ వ్యాలిడేషన్ ఇవ్వాలి. ఒక పని చేద్దాం, జస్ట్ ఎంటర్ ఇవ్వండి, మనకి ఎర్రర్ వస్తుంది. చూసారా, వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటుంది, లాస్ట్ లో మెసేజ్ చూడండి. అంటే ఏంటి, మనం వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. మ్యాండేటరీ వ్యాలిడేషన్ టెక్స్ట్. యాక్చువల్లీ వ్యాలిడేషన్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎండ్ యూజర్ చేసే మిస్టేక్స్ అన్ని కూడా కవర్ చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది. ఎండ్ యూజర్ మిస్టేక్స్ ని రిడ్యూస్ చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది. ఎనీవే, సో వ్యాలిడేషన్ మన డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇచ్చాము, AMAR ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేసాం మనం వ్యాలిడేషన్ అనేది. హెడర్ టెక్స్ట్ కింద రిఫరెన్స్ ఫీల్డ్ గా చేసింది, ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఫీల్డ్ పైన చూడండి, AMAR ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, తీసుకుంది. రెంట్ అకౌంట్ ఇవ్వండి, కింద GL అకౌంట్ దగ్గర. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. కింద టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. కిందకి రండి, డౌన్కి రండి. 50 ఇవ్వండి. 50 అంటే ఏంటి, 40 డెబిట్, 50 క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. సిమ్యులేట్ చేయండి, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సో వ్యాలిడేషన్ ఇస్తే తప్ప ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, ఎందుకంటే మనం వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్ చేసాం. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. పైన డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి వ్యాలిడేషన్ చేసాం. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది ఇట్లా ఉండాలి, సేమ్ ఇదే విధంగా ఉండాలి. ఎండ్ యూజర్ ఇష్టమైనట్లు వాళ్ళ ఎంట్రీ ఫీల్డ్స్ ఇస్తే కుదరదు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అంటే ఒకటే టైప్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, AMAR అనేది వ్యాలిడేషన్. మీరు ఏం చేస్తారు, ప్రాజెక్ట్స్ లో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని వ్యాలిడేషన్ అనేది చేస్తారు. ఎంట్రీ పోస్ట్ చేయండి, సేవ్ చేసేయండి. చూసారా, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి మళ్ళీ. డాక్యుమెంట్ డేట్ రెంట్ అకౌంట్ వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వదు. ఎంటర్ రెంట్ అకౌంట్ ఇవ్వండి. కింద 40 దగ్గర రెంట్ అకౌంట్ ఇవ్వండి. చూసారా, వ్యాలిడేషన్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవ్వాలి, లేకపోతే ఇంకా కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేసినా కూడా చేయనట్లు కదా. సో ఎంటర్ చేయండి, వ్యాలిడేషన్ అడుగుతుంది చూడండి. ఎంటర్.
చూసారా వ్యాలిడేషన్ టెక్స్ట్ అడుగుతుంది, మెసేజ్ వస్తుంది లాస్ట్ లో. మెసేజ్ చూడండి ఎక్కడ ఉంది, వ్యాలిడేషన్ టెక్స్ట్. వ్యాలిడేషన్ ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది ఎస్ఏ డాక్యుమెంట్. వ్యాలిడేషన్ ఇవ్వకుండా పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎవరు చెప్తారు? వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఎవరు చెప్తారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. నో 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 నో, రాంగ్ ఆన్సర్. వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్ చేశాము, వ్యాలిడేషన్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బట్ వ్యాలిడేషన్ అవసరం లేదు, ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం, మన కంపెనీ కోడ్ కి వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ చేస్తాం, డీయాక్టివేట్ చేయాలి. జస్ట్ నో చేసాం కదా, OB28 వెళ్ళండి. OB28 పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ తీసుకోండి. చూసారా 1 ఉంది, యాక్టివేట్ లో ఉంది మీ కంపెనీ కోడ్కి. సో వ్యాలిడేషన్ వద్దనుకుంటే ఏం చేయాలి, డీయాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ లో ఉంచండి, రేపు క్లాస్ చెప్తాను కదా మనకు కావాలి. సో యాక్టివేట్, ఇన్యాక్టివేట్ 0లో పెట్టేస్తారు, అప్పుడు ఇన్యాక్టివేట్ అయిపోతుంది. మీరు వ్యాలిడేషన్ ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సో అలాగే మనం ఏం చేస్తాం, వ్యాలిడేషన్ ఏం క్రియేట్ చేసాము, AMAR అనేది క్రియేట్ చేసాం, అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని అదే పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తే అది ఇస్తేనే మీకు ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. సో ఇది వ్యాలిడేషన్ అంటారు ఈ కాన్సెప్ట్ ని, వ్యాలిడేషన్. సో ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం, ఎండ్ యూజర్ ఫీల్డ్ ఎలా కంట్రోల్ చేస్తాం, OBC4 నుండి కంట్రోల్ చేస్తాం. బట్ అక్కడ ఏంటి, ఏ ఫీల్డ్ అవసరము, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వి విల్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఎండ్ యూజర్ ఏదైనా ఇవ్వచ్చు. బట్ వ్యాలిడేషన్ అడ్వాంటేజ్ ఏంటి, AMAR అనేది క్రియేట్ చేస్తాం మనం, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. సో AR ఇవ్వాలి, అంటే యూనిఫామ్ గా ఉండాలి. రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ ఇట్లా ఉండాలి హెడర్ టెక్స్ట్ అనేది. అట్లా చేయడానికి వ్యాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. క్లియరా? కాన్ఫిగరేషన్ చాలా ఈజీ, బట్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ స్పెసిఫిక్ ఫీల్డ్. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ టు వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్. అది మొత్తం చదవాలి. షీట్ ఓపెన్ చేయండి. చూడండి వ్యాలిడేషన్, వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్స్. Validation is checking or control specific field. Validation is nothing but to verify or check specific field. Validation is nothing but define the mandatory fields at the time of document entry posting. At the time of accounting entry posting, the system will be checking my condition. Condition ante enti, AMAR anedi oka condition. If it is true, the accounting entry will be post. If you cannot give proper input, system showing the error message. మీరు AMAR అనేది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. లేదంటే మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తారో ఆ రూల్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. వ్యాలిడేషన్ ఇస్ ఏ రూలింగ్ చెక్ ఏ పర్టిక్యులర్ ఫీల్డ్ డేటా. ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇస్తాం, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇస్తామండి, సబ్స్టిట్యూషన్ అట్లా కాదు, ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. అంటే ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఓకేనా? సో ఇది వ్యాలిడేషన్ అంటారు. ఇది మొత్తం చదవండి, మీరు కాన్ఫిగరేషన్ చేయకపోయినా పర్వాలేదు, ఇది మొత్తం చదవాలి. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్. Validation is nothing but posting conditions. Based on the client requirement, we will configure the validation rules. ఏ ఫీల్డ్కి అవసరమైతే ఆ ఫీల్డ్కి చేస్తాం అన్నమాట. సో ఈరోజు మనం డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేస్తాం, రేపు రిఫరెన్స్ ఫీల్డ్కి చేద్దాం, సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది ఇదే చెప్పాలి మీరు. క్లియరా? అర్థమైందా? అర్థమైందా లేదా?
సో ఇది వ్యాలిడేషన్ అంటారు. సబ్స్టిట్యూషన్ కూడా డిస్కస్ చేద్దాము, ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు డైరెక్ట్గా క్లాస్ చెప్పేసుకోవచ్చు. అది చిన్న కాన్సెప్టే, సబ్స్టిట్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది. చాట్ బాక్స్లో సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటో చూడు. ఇది మొత్తం చదవండి, మెటీరియల్ అంతా నేను ప్రిపేర్ చేశాను ప్రాపర్గా. ఆ బుక్లెట్లు పట్టుకుని లేదంటే మెటీరియల్ చదివి గంటలు కూర్చుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చదివితే మీకు అర్థమైపోతుంది, దీన్ని బట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. సబ్స్టిట్యూషన్, వాట్ ఇట్ మీన్ బై సబ్స్టిట్యూషన్? సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, చూడండి సబ్స్టిట్యూషన్, మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, కలర్ చేయండి. Substitution, meaning of substitution. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement. ఒక accounting entry post చేసే టైంలో whatever inputs is required based on the client requirement. Client requirement ని బేస్ గా చేసుకుని చేస్తాం. It will be updated automatically based on the substitution configurations. Validation అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. AMAR మనం వ్యాలిడేషన్ చేసాం, మాన్యువల్ గా ఎంటర్ చేయాలి ఎండ్ యూజర్. సబ్స్టిట్యూషన్ అట్లా కాదు, ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. అర్థమైన వ్యాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి డిఫరెంట్. ఇంటర్వ్యూలో అడగచ్చు మిమ్మల్ని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్? కలర్ చేయండి, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం, వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. వ్యాలిడేషన్ మీన్స్ ద ఇన్పుట్స్ అన్నామా, ఇన్పుట్స్ అని టైప్ చేస్తారా? ఇన్పుట్స్. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్స్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ at the time of accounting entry posting. Validation కి AMAR అనేది వ్యాలిడేషన్ చేసాం, మాన్యువల్ గా ఇచ్చాం. సబ్స్టిట్యూషన్ అట్లా కాదు. సబ్స్టిట్యూషన్ మీన్స్ ద ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ at the time of accounting entry posting. ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి సబ్స్టిట్యూషన్ లో. వ్యాలిడేషన్ లో మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. అది వ్యాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట. సో రేపు సబ్స్టిట్యూషన్ చేద్దాం, సింపుల్ గా ఉంటుంది. వ్యాలిడేషన్ కన్నా సబ్స్టిట్యూషన్ చాలా సింపుల్. క్లియరా? చిన్న క్లాసు, హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే సబ్స్టిట్యూషన్. అర్థమైందా? చదవండి, మెటీరియల్ చదవండి. కాన్ఫిగరేషన్స్ ఏమన్నా అప్లై చేయొచ్చు, 10th క్లాస్ స్టూడెంట్ కూడా చేసేస్తాడు కాన్ఫిగరేషన్స్. మనకు అన్ని అది కాదు, థియరిటికల్ గా బుక్ నాలెడ్జ్ పైన కమాండింగ్ ఉండాలి ఇంటర్వ్యూ క్రాష్ చేయాలంటే. ఇంటర్వ్యూ ఎలా క్రాష్ చేస్తాము? బుక్ నాలెడ్జ్. నేను చెప్పిన మెటీరియల్ నుంచి 90% వస్తాయి, అవుట్ ఆఫ్ 10% ఏవైనా రావచ్చు, నేను చెప్పలేను, గ్యారంటీ ఇవ్వలేను. వాళ్ళకున్న మూడ్ని బట్టి వాళ్ళు అడుగుతారు. ఓకే, క్లియర్ కదా? వ్యాలిడేషన్ చేసాము, సబ్స్టిట్యూషన్ రేపు చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్.